భారత్లో ఇకపై స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు అమలు కానున్నాయి. ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ పొందింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు చెందిన వన్ వెబ్ తరువాత భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే మూడో కంపెనీగా స్టార్లింక్ అవతరించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని ప్రకటించారు. లైసెన్స్ లభించడంతో స్టార్లింక్ త్వరలోనే భారత్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. భారత్లో ఇకపై స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు అమలు కానున్నాయి. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. టెలికాం మంత్రిత్వ శాఖ నుండి శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ పొందింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు చెందిన వన్ వెబ్ తర్వాత భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే మూడో కంపెనీగా స్టార్లింక్ అవతరించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని ప్రకటించారు. లైసెన్స్ లభించడంతో స్టార్లింక్ త్వరలోనే భారత్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. భారత్లో ఇకపై స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు అమలు కానున్నాయి. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ పొందింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు చెందిన వన్ వెబ్ తరువాత భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే మూడో కంపెనీగా స్టార్లింక్ అవతరించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని ప్రకటించారు. లైసెన్స్ లభించడంతో స్టార్లింక్ త్వరలోనే భారత్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. భారత్లో ఇకపై స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు అమలు కానున్నాయి. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. టెలికాం మంత్రిత్వ శాఖ నుండి శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ పొందింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు చెందిన వన్ వెబ్ తర్వాత భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే మూడో కంపెనీగా స్టార్లింక్ అవతరించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని ప్రకటించారు. లైసెన్స్ లభించడంతో స్టార్లింక్ త్వరలోనే భారత్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది.